హలో ఎవ్రీవన్, నా పేరు శివకుమార్ రెడ్డి. నేను సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అనే కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. అది ఆగస్ట్ 11th నుంచి ఉంటుంది. నేను సింగపూర్లో ఉన్న ఒక కంపెనీ ఫౌండర్ అయినా కూడా నాకు టీచింగ్ అనేది చాలా మంచి ప్యాషన్ అనమాట. నేను టీచ్ చేయడానికి చాలా ఇష్టపడతాను. అదిగాక తెలుగులో టీచ్ చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, తెలుగు మీడియంలో చదువుకున్నాను కాబట్టి తెలుగులో టీచ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తెలుగులో టీచ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ యొక్క ఫోకస్ కానీ అండర్స్టాండింగ్ అనేది చాలా బాగుంటుంది. చెప్పడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉంటుంది. మన చుట్టూ జరిగే శాంపుల్స్తో, ఎగ్జాంపుల్స్తో, రియల్ లైఫ్ సినారియోస్తో కంపేర్ చేస్తూ చెప్పడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ 2 బ్యాచెస్ కంప్లీట్ చేశాను. 74 years, 76 years, 78 years రన్నింగ్లో ఉంది. మంచి మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ నేను కొన్ని హైలైట్స్ మెన్షన్ చేయాలి. సో డెమో అనేది ఆగస్ట్ 11th ఉంటుంది. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఎవ్రీ డీటెయిల్స్, వెబ్సైట్ ఉంది, మొత్తం ఉంది. ఇక్కడ ఈ హైలైట్స్ ఏంటి అంటే ఖచ్చితంగా చెప్పాలి, ఇది రియల్ ప్రాజెక్ట్ ఫ్రమ్ డే 1 అనమాట. ఎందుకు ఇది రియల్ ప్రాజెక్ట్ ఫ్రమ్ డే 1 అనేది నేను పర్టికులర్గా చెప్తున్నాను అంటే, చాలా ఇన్స్టిట్యూషన్స్లో గిట్ 2 రోజులు, మేవెన్ 2 రోజులు, సోనార్ క్యూబ్ 2 రోజులు ఇలా టీచ్ చేసుకుంటూ వెళ్తారు. ఫైనల్గా ఒక డమ్మీ ప్రాజెక్ట్ని చేసి చూపిస్తారు 2 daysలో. బట్ అది డెవాప్స్ కానే కాదు. డెవాప్స్ అంటే ఏంటి అంటే ఇంటిగ్రేషన్ అనమాట. డెవాప్స్లోని టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ అయ్యి అలా అప్లికేషన్ డిప్లాయ్మెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి ఆటోమేటెడ్గా అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలామంది టీచ్ చేయట్లేదు. బట్ అది నా దాంట్లో ప్రాజెక్ట్ ఫ్రమ్ డే 1 నుంచి దానిపైనే ఫోకస్ ఉంటుంది. మన స్టూడెంట్స్ ఎవరు కూడా డెవాప్స్ నేర్చుకున్నట్లు ఫీల్ అవ్వరు. మిమ్మల్ని ఒక డెవాప్స్ ప్రాజెక్ట్లో వేసి ఒక ప్రాజెక్ట్ని డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ యూస్ చేసి ఫ్రమ్ ద స్క్రాచ్ కాన్ఫిగర్ చేయండి అంటే ఎలా ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం ఇక్కడ. అండ్ మనకు ఒక స్లాక్ కమ్యూనిటీ ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ దాంట్లో స్టడీ గ్రూప్స్ ఫామ్ చేసుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఒకరికి వైరస్ని ఇంకొకరు రిజాల్వ్ చేసుకుంటూ మంచి నాలెడ్జ్ని అక్వైర్ చేస్తారు. అండ్ ప్రతిరోజు డైలీ క్యూఏ సెషన్స్ ఉంటాయి. నాకు తెలిసి ప్రతిరోజు క్యూఏ సెషన్స్ పెట్టే వాళ్ళు ఎవరు లేరు. నేను క్యూఏ సెషన్స్ తీసుకుంటాను, మన స్టూడెంట్స్ తీసుకుంటారు, ప్రీవియస్గా ప్లేస్ అయిన స్టూడెంట్స్ తీసుకుంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మీకు చేస్తూ ఉంటారు. ఇలాంటిదంతా చేయడం ద్వారా ఏంటంటే ఈ ప్రాక్సీలు, జాబ్ సపోర్ట్లు ఇవన్నీ లేకుండా మీ జాబ్ మీరే కొట్టుకొని మీ వర్క్ మీరే చేసుకునేలాగా ఉంటుంది. ఒక 3 to 4 years లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని మీరు చాలా ఈజీగా క్లెయిమ్ చేయొచ్చు. అంత సపోర్ట్ మీకు వస్తుంది అనమాట. అంత కాన్ఫిడెన్స్ కూడా మీకు వస్తుంది. అందరూ ఇవే చెప్తారు కదా, మీరు కూడా ఇవే చెప్తున్నారు కదా అని అనుకోవద్దు. నేను ఇంత పబ్లిక్గా సింగపూర్ నుంచి చేస్తున్నాను అంటే దాని వెనకాల ఒక స్ట్రాంగ్ ట్రస్ట్ ఉందన్నమాట. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. టెస్టిమోనియల్స్ కానీ, రివ్యూస్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ. అండ్ రెజ్యూమ్ బిల్డింగ్లో ఉంటుంది. డెఫినెట్లీ డెడికేటెడ్ హెచ్ఆర్ ఉన్నారు. మీకు ఒక 1-to-1 రెజ్యూమ్ సెషన్ తీసుకొని ATS బేస్డ్ రెజ్యూమ్ చేసిస్తారు. దాని మీద 2 సెషన్స్ కూడా కండక్ట్ చేశాను, చూడండి. అండ్ దెన్ జాబ్ అలర్ట్స్, రిఫరెన్సెస్ కూడా ఉంటాయి. చాలామంది మన స్టూడెంట్స్ దానివల్ల ప్లేస్ అయ్యారు, చాలా కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ నేను ఇంత పబ్లిక్గా చెప్తున్నాను అంటే 100కి 200% చేసి చూపిస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఒక కంపెనీ ఫౌండర్గా ఉండి కూడా చెప్పడం నా ప్యాషన్ కాబట్టి నేను ఇలా టీచ్ చేస్తున్నాను. 3.5 months ఉంటుంది. ఈ కోర్స్ అనేది ఎలా నేను చెప్తాను అనేది ఈరోజు ఇప్పుడు చాలా డీటెయిల్గా చెప్తాను, చూడండి. కంప్లీట్లీ వినండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ పైన ఒక 5 days ఉంటుంది. ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. దాని తర్వాత డెవాప్స్కి ముందు అసలు ఏం జరిగేది, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సిస్టమ్ని మీరు ఆటోమేట్ చేయాలి అంటే ఆ సిస్టమ్ మాన్యువల్గా ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ మనం చేస్తాము. ఒక 3-4 days మనం డెవాప్స్కి ముందు ఎలా జరిగేది, లైనక్స్ సర్వర్స్ క్రియేట్ చేసి దాంట్లో జావాని, నోడ్.js ఇన్స్టాల్ చేయడము, యూజర్ క్రియేషన్ చేయడము, సిస్టమ్ సీరియల్ సర్వీసెస్ని క్రియేట్ చేయడము, కోడ్ని డౌన్లోడ్ చేయడము, డిపెండెన్సీస్ని ఇన్స్టాల్ చేయడము, ఇదంతా మనం మాన్యువల్గా నేర్చుకుంటాం అనమాట. ఈ మాన్యువల్గా చేసే ప్రాసెస్లో ఉండే పెయిన్ ఏంటి, ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకొని దాని తర్వాత అదే ప్రాజెక్ట్ని మనం షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి ఆటోమేట్ చేస్తాం. సో షెల్ స్క్రిప్టింగ్లో ఉండే డిసడ్వాంటేజెస్ అనేది డిస్కస్ చేసుకొని, యాన్సిబుల్లో ఉండే అడ్వాంటేజెస్ డిస్కస్ చేసుకొని అదే ప్రాజెక్ట్ని మనం యాన్సిబుల్ యూస్ చేసి డిప్లాయ్ చేస్తాం అనమాట. సో దీని తర్వాత ఒక ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్లీ టెరాఫార్మ్ యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలి, అది VPC కానీ, RDS కానీ, EC2 ఇన్స్టెన్సెస్ కానీ, Route 53 కానీ, ఆటో స్కేలింగ్ కానీ, లాంచ్ టెంప్లెట్స్ కానీ, ఇలాంటివన్నీ ఎలా చేయాలి అనేది చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేసి మనం ప్రాక్టికల్గా చేస్తాము. దీని తర్వాత ఒక అప్లికేషన్ని CI/CD యూస్ చేసి డెవ్ ఎన్విరాన్మెంట్లో ఎలా చేయాలి, డెవ్ నుంచి ప్రొడక్షన్కి ఎలా ప్రమోట్ చేయాలనేది కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది. ఈ మొత్తం స్క్రిప్ట్స్ అన్నీ ఎప్పుడు కూడా గిట్లో ఉంటాయి. గిట్ ఆప్స్ అనే ప్రాసెస్ యూస్ చేస్తాము. ఇక్కడ PR ప్రాసెస్, మర్జ్లు, రివర్ట్లు, రీసెట్లు, రీబేస్లు అన్నీ ఉంటాయి. దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. CI/CDలో సోనార్ క్యూబ్, నెక్సెస్, డెవ్సెకాప్స్ అంతా డిస్కస్ చేస్తాం. దీని తర్వాత VM అప్రోచ్లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటో డిస్కస్ చేసి, కంటైనరైజేషన్ యొక్క అడ్వాంటేజెస్ డిస్కస్ చేసి సేమ్ ప్రాజెక్ట్ని మనం డాకర్లో కాన్ఫిగర్ చేస్తాం. దీని తర్వాత ఆర్కెస్ట్రేషన్ యొక్క నెసెసిటీ ఏంటో డిస్కస్ చేసి సేమ్ ప్రాజెక్ట్ని మనం క్యూబర్నెటిస్లో చేస్తాం. ఇంకా క్యూబర్నెటిస్ అనేది చాలా పీక్స్లో ఉంటుంది. అదేంటి అంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ని ఎలా క్రియేట్ చేయాలి, టెరాఫార్మ్ యూస్ చేసి ఎలా అప్గ్రేడ్ చేయాలి, బ్రూక్లిన్ డిప్లాయ్మెంట్, అప్గ్రేడ్స్ ఇవన్నీ ఆటోమేటెడ్గా చేస్తాము. దీని తర్వాత మానిటరింగ్ డిస్కస్ చేస్తాము. ఫైనల్లీ పైథాన్
స్క్రిప్టింగ్ ఎలా రాయాలనే దానిపైన కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇవన్నీ చెప్తున్నాం కాబట్టి మనకి 3.5 to 4 months పడుతుంది. ప్రపంచంలో ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పరు అనేది నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఒక గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా చూశాను, ఎవరు ఇంత డీటెయిల్గా చెప్పరు. ఇవన్నీ చేసిన తర్వాత మీ ఇంటర్వ్యూ మీరు క్లియర్ చేసుకోవడం అనేది చాలా సింపుల్. వర్క్ అనేది మీరంతా మీరు చేసుకుంటారు, మీకు ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో.